మన టాలీవుడ్‌లో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం అనేది ఎరగని మరో దర్శకుడు అనిల్ రావుపుడి. కమర్షియల్ సినిమాలు తీయాలని ప్రతి పాన్ ఇండియన్ డైరెక్టర్‌కుంటుంది. అందుకే ఈసారి మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావుపుడి సినిమా ప్లాన్ చేశాడు. ప్రస్తుతం మన టాలీవుడ్‌లో అనిల్ రావుపుడిని మించిన మినిమమ్ గ్యారంటీ కమర్షియల్ డైరెక్టర్ మరొకరు లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వరుసగా 8 హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా వచ్చిన సంక్రాంతికొస్తున్నాం సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ కొట్టాడు. దాంతో మెగాస్టార్ ఈ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా మొదలు కాబోతుంది. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వంబర షూటింగ్‌లో ఉన్నారు మెగాస్టార్. కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే ఆయనకు సంబంధించి బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ పూర్తి చేసిన వెంటనే అనిల్ రావుపుడి ప్రాజెక్ట్‌కి షిఫ్ట్ అయిపోబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రకటన భారీ రేంజ్‌లో ప్లాన్ చేశారు మేకర్స్. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' మూవీ అనౌన్స్‌మెంట్ వీడియోని మీరంతా చూసే ఉంటారు. ఆ తరహాలో ఒక అనౌన్స్‌మెంట్ వీడియోని ప్లాన్ చేయబోతున్నాడట అనిల్ రావుపుడి. దీనికి సంబంధించిన షూటింగ్ ఈ నెలలోనే చేస్తారంట. ఈ సినిమాకి 'సంక్రాంతల్లుడు' అనే టైటిల్ పెడతారని సమాచారం. అది కూడా సంక్రాంతి నేపథ్యంలో సాగే కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తుంది. దీనికోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శివరాత్రి కానుకగా ఈ వీడియోని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలకు అర్జెంట్‌గా ఒక హిట్ కావాలని బలంగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఆ హిట్ మెగాస్టార్ ద్వారా వస్తే వాళ్ళ ఆనందాలకు హద్దులే లేకుండా పోతుంది. అనిల్ రావుపుడి తాము కోరుకున్న బ్లాక్ బస్టర్ ఇస్తాడని బలమైన నమ్మకంతో ఉన్నారు మెగా ఫ్యాన్స్. అయితే ఈసారి కేవలం కామెడీ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్ ఉన్న ప్రాజెక్టుతో రాబోతున్నారట. వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని నచ్చిన మనిషిని అంటూ ఈ భూమి మీద ఉండడు. అలాంటి వింటేజ్ మెగాస్టార్‌ని బయటకు తీసేలా ఈ స్క్రిప్ట్ ఉంటుందంట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. అనిల్ రావుపుడి మంచి కామెడీ, ఫ్యామిలీ సినిమాలు చేస్తూ హిట్స్ ఇస్తున్నాడు.